పరిస్థితులు మారేటప్పుడు, స్థితిగతులు మారేటప్పుడు, when things keep changing in our lives, situations, మారేటప్పుడు how do we handle, how do we take care? అదే ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో మాట్లాడటానికి. బికాజ్ 5 సత్యాలు మీతో పంచాలని ఆశపడుతున్నా. మొదటిగా 5 సత్యాలు జీవితంలో, దిస్ ట్రూత్, ఈ సత్యాలను నమ్మినట్లయితే ఇట్ ఈస్ ఈజియర్ టు డిసైడ్ రైట్. లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే 5 సిమ్టమ్స్ ఆర్ 5 ట్రూత్స్. ఈ 5 సూచనలు చూసినప్పుడు మన జీవితంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఏదో జరిగిస్తున్నాడు, మనం చేయాల్సింది ఏంటో పరీక్షించుకోవచ్చు. 1, మార్పు అనేది అందరిలో కలిగేది. మార్పు దేవుడు నిర్ణయించేదే. మార్పు అనేది మస్ట్. మన జీవితంలో మార్పు లేకపోతే దేవుని హస్తము మన పైన లేదు అని అర్థం. ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్, ఇఫ్ యువర్ డే ఎవ్రీ డే ఇస్ ద సేమ్, that means God is not really working in your life. As I'm saying these points, I know some of you are really smiling because I think you guys are really going to that. If every day is just the same, which means God is not there. Wherever God is, there is movement, there is change. In fact, Bible లో ఒక మాట ఉంటుంది. If you have to look at that verse, ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనంలో చూసినప్పుడు, భూమి ఉన్నంత కాలము విత్తే కాలం ఉంటుందంట, కోసే కాలం ఉంటుందంట, చలికాలం ఉంటుందంట, వేడి కాలం ఉంటుందంట, సమ్మర్ ఉంటుందంట, వింటర్ ఉంటుందంట, డే అండ్ నైట్. ఇట్ విల్ నాట్ సీజ్. ఇది ఆగదు, ఇది మారదు అని దేవుడు చెప్పేస్తాడు. ఇది నిశ్చయంగా ఉండేది, భూమి ఉన్నంత కాలము ఉంటుంది. సో మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ మార్పులో మీరు ఎలాగెళ్తున్నారు? ఎందుకంటే ఆ మాట తెలుగులో ఒకసారి చదువుదామండి. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగుళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుడు ఇది అనుకున్నట్టు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినది ఎవరు మార్చలేరు. సో బైబిల్లో చూసినప్పుడు God has designed in a way there will be change. Today's morning, night is coming, wait. Today's summer, winter is coming, wait. Hyderabad నిన్న చూస్తే it is almost 13 degrees in the night. Last night was 13 degrees. It was too cold. But then temperature keeps changing. అందుకని వింటర్ వేర్ కొనుక్కుంటే సమ్మర్ వేరు వింటర్లో పనికిరాదు, ఎప్పుడుదో అప్పుడే. నిజంగా చెప్పండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వి స్టార్ట్ వేరింగ్ జాకెట్స్ కదా. అందులో ముఖ్యంగా బైక్లు వెళ్ళేవారు అయితే చలి, యూ నీడ్ స్వెటర్స్, యూ నీడ్ జాకెట్స్. కాలము సమయం తగినట్టుగా వీఆర్ చేంజింగ్ అవర్ సెల్స్, వీఆర్ మోల్డింగ్ అవర్ సెల్స్. జీవితంలో కూడా దేవుడు కోరేది అదే. యాజ్ ఫర్ టైమ్స్ అండ్ సీజన్స్. చేంజ్ అంటే ఏంటి? మార్పు. కాలము సమయము మారుతుంది. మన జీవితంలో కూడా అన్నీ మారుతూనే ఉంటాయి. మన జీవితంలో ఏది మారినా మారని దేవుడు ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. రెండో సత్యం చెప్పదలుచుకుంది, మార్పు కొన్నిసార్లు మంచిదైతే మనకి ఇష్టమేమో కానీ చెడ్డదైతే నచ్చదు అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా నీ జీవితంలో కలిగే మార్పు దేవుడు నీ కొరకు మంచిగా మార్చగలుగుతాడు. అర్థమవుతుందా? మార్పు నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు మాత్రం నీ జీవితంలో ఆ మార్పుని మంచిగా మార్చగలుగుతారు. అర్థమవుతుందా ఈ సత్యం? ఎందుకంటే కొన్నిసార్లు మార్పులు మనకి ఎందుకు వస్తాయంటే, మనుషులు ఉద్దేశించిన కీడును బట్టి రావచ్చు, మనల్ని అసహించుకున్న వారిని బట్టి మనకి కలిగే మార్పు రావచ్చు, మనల్ని ద్వేషించే వారిని బట్టి మనకు వచ్చే మార్పు రావచ్చు. యోసేపు జీవితంలో చూసినప్పుడు వారి అన్నలు తనను అసహించుకున్నారు, ద్వేషించారు, కానీ దాన్ని బట్టి తన జీవితంలో మార్పు వచ్చింది. దేవుడు మళ్ళీగా మార్చలేదా? పోతీఫర్ భార్య స్వార్థానికి ఆలోచించింది, తనని నాశనం చేస్తాను చూసాను లిటరల్లీ, కానీ దేవుడు మేలుగా మార్చలేదా? యు సీ, సీజన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్, సిచ్యువేషన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. కానీ పరిస్థితులు మారినా కూడా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడనేది గ్రహించాలి. నెక్స్ట్ సత్యం చెప్పాలంటే, దేవుడు మార్పును అనుమతిస్తాడు. కారణం ఏంటంటే, ప్రతి మార్పులో నుండి మనము క్రీస్తు వల్లే మారాలి అని దేవుని చిత్తము నెరవేర్చాలని. ఇందుకు మార్పును అనుమతిస్తాడు చెప్పండి. రెండు మాటలు చెప్పాను. ఏంటది? ఒకటి, క్రీస్తు వల్లే మారాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. సో మిమ్మల్ని అడుగుతున్నాను, సమర్పించుకోవడానికి సిద్ధమా?
ఎందుకంటే వాక్యంలో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వర్డ్స్, Romans 8:28 మనకు తెలుసు, దేవుడు తన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి అనగా ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆయన సమకూర్చి జరిగిస్తాడన్న మాట వరకు ఆపేస్తాం, కానీ నెక్స్ట్ 29th వర్స్ చదవండి. రీజన్ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడుగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. స్వరూపము అంటే దేవునిలాగా. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి మనము యేసులాగా మారాలని ఆశపడుతున్నాడంట. మన జీవితంలో దేవుడు కష్టాలు, శ్రమలు, పోరాటాలు, కలవరాలు ఇవేవి వచ్చినా కూడా దేవుడు అనుమతించాడు, కానీ ఆయన సమస్తము మన జీవితంలో మేలు జరుగు నిమిత్తమై మంచిగా మారుస్తాడంట. మంచిగా మారుస్తానికి కారణం ఏంటి అనేది 29లో చదువుతున్నాం. మంచిగా మారుస్తాడన్న మాత్రంలో నీ దారిలో నువ్వు పోతానికి కాదు, నీ జీవితంలో మంచిగా మారుస్తాడు. కానీ ఉద్దేశం ఏంటంటే మనము క్రీస్తు యేసులాగా మారాలని. సో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడున్న స్థితిలో వి ఆల్ హ్యావింగ్ స్ట్రగుల్స్, వి ఆల్ హ్యావ్ ఛాలెంజెస్, వి ఆల్ హ్యావ్ థింగ్స్ దట్ వీ కాంట్ బేర్. బట్ దెన్ దేవుడు ఇప్పటికే మన జీవితంలో ఎన్నో మేలుగా మార్చాడు, అవునా కాదా? మీరు చెప్పండి, నా జీవితంలో దేవుడు ఏదైనా మేలుగా మార్చాడని ఎవరంటే చేతులు ఎత్తండి. గుడ్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. గుడ్. మన ఓటంలో కూడా మనకు మేలుగా మార్చాడు. మన నష్టంలో, మన తప్పుల్లో, మన పొరపాటు నిర్ణయాల్లో, మనం చేసిన తప్పుడు కార్యాల్లో, తెలిసి చేసిన తప్పును కూడా దేవుడు మేలుగా మార్చాడు. ఒప్పుకున్నాం కాబట్టి, అందుకని తప్పు చేయమని చెప్పట్లే, ఒప్పుకున్నావు కాబట్టి. బట్ దెన్ దేవుడు మేలుగా చేసినప్పుడు మనం ఆయన ఉద్దేశంని నెరవేర్చవలసిన బాధ్యత ఉంది. అదేంటంటే బికమ్ లైక్ క్రైస్ట్. వాట్ ఈస్ ఇట్ బికమింగ్ లైక్ క్రైస్ట్? బికాస్ వెన్ వి సే వాట్ ఈస్ ఇట్ బికమింగ్ లైక్ క్రైస్ట్ అనేటప్పుడు you can go to this verse, brother, Romans 5:3 and 4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలందును అతిశయపడాలి. ఈ అన్నీ వచ్చినప్పుడు మనల్ని క్రీస్తు లాగా చేస్తాడంటే ద అట్రిబ్యూట్స్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు ఏంటంట? గ్లోరీ ఇన్ సఫరింగ్. యేసు ప్రభు శ్రమలందు ఆనందించడా లేదా? శ్రమల నుండి పారిపోలే. మనమైతే మనకు శ్రమలు వద్దంటున్నాం. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ గ్లోరీ ఆఫ్టర్ సఫరింగ్, నాట్ బిఫోర్ సఫరింగ్. వి సే ఐ డోంట్ వాంట్ సఫరింగ్. చాలామందికి ఏంటంటే రివార్డ్ కోరుతున్నాం, కానీ ఆ సఫరింగ్ని కోరతలే, ఆ బాధను కోరతలే, ఆ నొప్పిని అంగీకరిస్తలే. నువ్వు చేయని తప్పే, నువ్వు అనని మాటే, నువ్వు ఉద్దేశించిన కార్యమే. నువ్వు మంచే కోరావు, వాళ్ళు కీడు చేస్తున్నారు. నువ్వు మంచే కోరావు, వారు అన్యాయం చేస్తున్నారు. కానీ సహించగలుగుతావా? ఎందుకంటే నీవు న్యాయంగా సహించినట్లయితే దేవుడు నీ జీవితంలో అది మేలు జరుగు నిమిత్తమై మారుస్తాడు అనేదే వాక్యం తెలియజేస్తుంది. సో ద నెక్స్ట్ మనలో సహనము, ఆ సహనం ద్వారా ఏమొస్తుందంట చెప్పండి? పర్సివరెన్స్. వాట్ ఈస్ ద వర్డ్ తెలుగులో? ఓర్పు అన్నదప్పుడు ఇంకొక మాట కూడా చూస్తాము, భరించుకుంటాం. వండర్ఫుల్. భరించుకుంటాం. You see, when someone does something bad or something offensive, forbearance means forgive them, give them the opportunity to change. Forgive them, give them the opportunity to change. That is forbearance. Not being quiet. మౌనంగా ఉంటాం, భరిస్తాం, ఓర్చుకుంటాం కాదు. వారిని క్షమించి వారు మారటానికి అవకాశం ఇస్తాం, ఓర్చుకుంటాం. దేవుడు మనల్ని భరిస్తున్నాడు, దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు అంటే నీ తప్పుకి, నీ పాపానికి దేవుడు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నాడని కాదు. దేవుడు మనం మారాలని, దేవుడు మనల్ని క్షమించి మనకు అవకాశాలని, తరుణాలని మరలా అనుగ్రహిస్తున్నాడు. అందుకనే ఉంటుంది మనం కూడా ఒకరిని ఓర్చుకుని భరించాలి అని ఉంటుంది. విచ్ మీన్స్ లెట్ దెమ్ చేంజ్. వారు మారటానికి అవకాశం ఇవ్వి, తరుణం ఇవ్వి. బైబిల్లో చూసినప్పుడు అంటే మనం గమనించవచ్చు, మనం క్రీస్తులాగా మారాలనేది దేవుడు కోరుతున్నాడు. ఇంకొక సత్యం గ్రహించాలి ఏంటంటే, దేవుడు నీవు చేసిన తప్పు అవ్వచ్చు,
నువ్వు చేసిన పొరపాట్లు అవ్వచ్చు, లేకపోతే తెలిసి చేసిన పాపం అవ్వచ్చు, లేకపోతే మనుషులు నీకు విరోధంగా చేసిన కీడు, అన్యాయము, ద్రోహము, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఏమన్నా సరే, వాటన్నిటిని కూడా నీ జీవితంలో నీవు పైకెక్కే రాయల్గా మారుస్తాడు. హీ విల్ మేక్ ఎ స్టెప్. పైకి ఎదగాలని ఆశ ఉందంటే మనుషుల ద్వారా తిట్టించుకోవడానికి సిద్ధపడండి. యు అండర్స్టాండ్? రోడ్లో ఉన్న అడుక్కున్నోడికి ఎవరు తిట్టడు, జాలి చూపిస్తాడు. కానీ పైకి ఎదిగే ఎవరినన్నా సరే చేతులు చూపి మాటలు చెప్తారు. లేకపోతే ఇట్ ఇస్ సులభం, ఇట్ ఇస్ వెరీ ఈజీ. జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా మనం అనుకున్నది వాళ్ళ గురించి చెప్తాం సులభం. దేవుని సేవకుడిగా నేను నేర్చుకుంది ఒకటి, ఐ థింక్ ఫ్రమ్ మై యంగ్ ఏజ్ ఐ లెర్న్ దిస్. ఇట్ ఈస్ టఫ్, బట్ దెన్ నీవు నిజంగా ఇది నేర్చుకుంటే యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ రిలేషన్షిప్స్. ఏంటంటే ఎవరితో ఏది మాట్లాడినా వారి స్థితిలో నన్ను పెట్టుకుంటా. ప్రార్థన భారాలకు చాలామంది వస్తారు, వారికి ప్రార్థన చేసినప్పుడు వారి స్థితిలో నన్ను పెట్టుకుంటా. వారి కొరకు ప్రార్థన చేస్తానికి ముందు వారు ఉన్న స్థితి నాకు ఉంటే నేను ఎట్లా ఉంటా, వారు ఉన్న పరిస్థితి నా జీవితంలో ఉన్నట్లయితే నేను ఎట్లా భరించుకోగలుగుతా. నేను గ్రహించేది ఏంటంటే నా జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు, నొప్పులు, బాధలు దేవుడు అనుమతించేది. ఐ థింక్ ఇట్ ఇస్ టు మోల్డ్ మీ, టు టీచ్ మీ టు బేర్ అదర్స్ అండ్ అండర్స్టాండ్ అదర్స్. అండ్ వారికి పరిచయం చేసేటప్పుడు వారు నొప్పిని అర్థం చేసుకుని దాని తగినట్టుగా ప్రార్థిస్తానికి, వారి పక్షాన నిలబడటానికి అనేది గ్రహించా. సో ఆల్వేస్ ద కీ, డోంట్ జడ్జ్ ఎనీబడి, వీఆర్ నాట్ ద జడ్జ్. సజెషన్స్ ఆర్ వెల్కమ్, ఒపీనియన్స్ ఆర్ వెల్కమ్, బట్ దెన్ జడ్జ్మెంట్ ఇస్ నాట్ అలౌడ్. ఇమాజిన్ నేను ఇక్కడ కూర్చొని మీరెవరో తెలియదు అంటే మీ పేరు తెరవచ్చు, మిమ్మల్ని ఎంతో కాలంగా చూడొచ్చు. మీ జీవితాలు వ్యక్తిగతంగా ఏంటి నాకు తెలుసా? నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది నాకు తెలుసా? ఈరోజు నీ జీవితంలో ఏం జరిగింది నాకు తెలుసా? వితౌట్ నోయింగ్ దట్, ఇఫ్ ఐ ఓన్లీ స్టార్ట్ టు జడ్జ్ యూ బేస్డ్ ఆన్ హౌ యూ లుక్ ఆర్ వాట్ యూ డూ హియర్, దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తే మీకు బాధ కలగదా? కొన్నిసార్లు మనం దేవుని దృష్టిలో దోషులం అయిపోతాం. కొంతమంది నేను చూసాను, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలను తెచ్చుకుంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళని పాఠాలను నేర్పిస్తానికి వారి జీవితంలో దేవుడు సరే చూద్దాం నువ్వు ఎట్లా డీల్ చేస్తావని. ఈ మాట జాగ్రత్తగానండి. కొన్నిసార్లు నీకు అక్కర్లేని సమస్యలు నీకు కలుగుతానికి కారణం ఏంటంటే నీకు అక్కర్లేని పోరాటాలు. బైబిల్లోనే ఉంటుంది, ఇతరులను తీర్చేప్పుడు జాగ్రత్త, నువ్వు అట్టి స్థితిలోకి వెళ్తే నువ్వు ఎట్లా ఉంటావో చూసుకో, దాని తగినట్టుగా నువ్వు ప్రతిఫలం, నువ్వు డీల్ అదర్స్ కేర్ఫుల్లీ. సో దట్ ఈస్ ద రీజన్ మెనీ టైమ్స్ గాడ్ ఈజ్ అలౌవింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వేం చేస్తావో చూద్దాం. అందుకనే ఆల్వేస్ బీ కంపాషనేట్. ఇతరులు ఒక తప్పు చేశారంటే ఇతరులు నిన్ను అర్థం చేసుకోవాలి. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దేర్ సిచ్యువేషన్. వారు ఈ దినం ఎలాగుంది, వారికి ఈరోజు ఏం జరిగింది, వారి జీవితంలో ఏమవుతుంది, వారి కుటుంబంలో ఏమవుతుంది, వారి వెనక. అందుకని చూడండి, ఒక వ్యక్తిని ముందు మనం మాట్లాడేస్తాం, తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తి హృదయాన్ని మనం విన్న తర్వాత వీ ఫీల్ గిల్టీ. అయ్యో అనవసరంగా మాట్లాడేసానే, అనవసరంగా ఇట్లా మాట్లాడానే. అట్లీస్ట్ అట్లా వచ్చినా పర్వాలేదు. కొంతమందికి ఆ రికగ్నైజేషన్ అయ్యే ఆపర్చునిటీ కూడా ఉండదు, కాన్సిక్వెన్సే ఉంటుంది. బట్ దెన్ బీ కేర్ఫుల్. దేవుని కృపను పొందుకుంటున్న మనము ఇతరులకి కృపను చూపించవలసిన అవసరం ఉంది. దేవుని దయను పొందుకుంటున్న మనము ఇతరులకి దయ చూపించవలసిన అవసరం ఉంది. ఆల్వేస్ ఎ సింపుల్ థింగ్, దేవుడు మనతో ఎట్లా ఉన్నాడో మన ఇతరులతో అలాగ ఉండాలి. సో ఒక ప్రశ్న మీకు మళ్ళీ వేస్తున్నాను, ఏంటంటే ఈ రోజంతా దేవుడు మీతో ఎట్లా ఉన్నాడో అట్లా ఇతరులతో ఉన్నారా? దట్ సింపుల్. ఈ రోజంతా దేవుడు మీతో ఎలా ఉన్నాడో ఆ రీతిగా మీరు ఇతరులతో ఉన్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్. మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది. దేవుని సన్నిధిలో ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది. దేవుని వాటిని చూసినప్పుడు 5వ సత్యం చెప్పాలంటే ఐడెంటిటీ ప్రాబ్లం. అంటే నేను ఎవరిని గ్రహిస్తలే, నేను ఎవరిని. మిమ్మల్ని అడుగుతున్నా, మీరెవరు మీకు తెలుసా? నువ్వు ఏంటి తెలవాలంటే నీలో ఉన్న తలాంతులు చూడు, నీకు దేవుడిచ్చిన వరములను చూడు. నీలో ఉన్న తలాంతులు, నీలో ఉన్న వరములు, నీకున్న ఎత్తు, నీకున్న రంగు, నువ్వు మాట్లాడే స్వరము, నువ్వు మాట్లాడే విధానము, నీ హృదయ విధానము, నువ్వు ఆలోచించే విధానం, ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్స్ హూ యు ఆర్, యువర్ పర్పస్. ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్స్ హూ యు ఆర్, నాట్ జస్ట్ యువర్ హార్ట్, యువర్ ఫిజికల్ అపియరెన్స్,
యువర్ టాలెంట్స్, యువర్ గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్, టాలెంట్స్ ఆర్ డిఫరెంట్. యువర్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్, అండ్ దెన్ ద మోస్ట్, నువ్వు ఒక విశ్వాసం అయితే ద అనాయింటింగ్ దట్ ఇస్ అపాన్ యూ. నీవున్న అభిషేకం, ఏ అభిషేకం నీ మీద ఉంది? రాజాభిషేకమా, ప్రవక్త అభిషేకమా, ఏ అభిషేకం? ప్రతి విశ్వాసి అభిషేకించబడుతున్నాడు. దేని కొరకు? బికాస్ అనాయింటింగ్ మీన్స్ ఇట్ ఈస్ అపాయింటింగ్. నోబడి కెన్ సే ఐ హ్యావ్ అపాయింటింగ్ వితౌట్ అ పర్పస్. నీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది అనేటప్పుడు దేనికని అడుగుతావు. నువ్వు దేనికి ఇంటర్వ్యూ ఇచ్చావో దానికి అపాయింటింగ్. సంబంధం లేకుండా అపాయింటింగ్ లెటర్ ఎవరైనా తీసుకుంటారా? నాకు అనాయింటింగ్ కావాలని చాలామంది అడుగుతారు. అనాయింటింగ్ దేనికి? నన్ను కూడా చాలామంది వచ్చి అనాయింటింగ్ కావాలని ప్రార్థన అడుగుతా. ఎందుకు? బికాస్ అనేక రకాల అనాయింటింగ్లు ఉంది. వాట్ ఈస్ దట్ యూ వాంట్? సింపుల్, ఒక కంపెనీకి పోయి నాకు జాబ్ కావాలంటే ఏం జాబ్? నువ్వు దేనికి సిద్ధపరచబడ్డావు? నీ కెపాసిటీ ఏంటి? నీలో ఉన్నది ఏంటి? ఎవరు నువ్వు? అది తెలుసుకుంటే దానికి తగ్గ జాబ్ ఉంటుంది. మనం కూడా చాలాసార్లు దేవా నన్ను వాడుకో. ఏ వాడుకోలే? ఏ రీతిగా వాడుకోవాలి? నీవు ఎవరు నువ్వు గ్రహించావా? నీలో ఉన్నది నువ్వు గ్రహించావా? నీలో ఉన్నది నువ్వు తెలుసుకున్నావా? నువ్వు ఎవరో తెలుసా? నీ తలాంతలు ఏంటో తెలుసా? అందుకనే చూడండి, చాలామంది దేవా వాడుకుంటారు. ప్రతి దానికి దేవా ఏం చేయమంటావు, దేవా ఏం చేయమంటావు, దేవా ఏం చేయమంటావు. ఏది చేయాలని అడుగు చెప్తాడు. ఎట్లా చేయాలంటే నేర్చుకుంటారా? యు సీ దట్ ఈస్ వెరీ ఆఫ్టర్. ఇప్పుడు చదవాలంటే ఏబిసిడి చదవకుండా, చదువుతో నేర్చుకోకుండా న్యూస్ పేపర్ పెట్టుకుంటే ప్రయోజనం ఉందా? కంప్యూటర్ ఓపెన్ చేస్తే ప్రయోజనం ఉందా? టుడే వీ వాంట్ అనాయింటింగ్ బట్ నో సబ్మిషన్, నో ప్రిపరేషన్. సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్ హూ యామ్ ఐ. నేను ఎవరిని? నేను నాలో ఉన్నది ఏంటి? దేవుడు నాలో పెట్టింది ఏంటి? ఆయన కోరుతున్నది ఏంటి? ఏం చేయమంటున్నాడు దేవుడు? అది గ్రహించడం తప్పుడు ఆయన ఇచ్చిన అభిషేకం ఏం చేస్తాడంటే అథారిటీ ఇస్తుంది, ఆథరైజేషన్. అనాయింటింగ్ ఇస్ ద పోస్ట్ అండ్ ఆథరైజేషన్. చూసి ఇప్పుడు ఆఫీస్లో చూసినప్పుడు కొన్ని రూమ్స్లో కొంతమందికి యాక్సెస్ ఉంటాయి. యాక్సెస్ కార్డ్ ఐ వుడ్ సే అనాయింటింగ్. కొంతమందికి ఆ బ్యాచ్ చూసినప్పుడు వారు మాట్లాడితే వినాల్సిందే, ఆ మాట్లాడితే చేయాల్సిందే. ఆ మాట్లాడటానికి ఆ అర్హత ఇచ్చింది. బికాస్ వెన్ గాడ్ అనాయింట్స్ పీపుల్, హీ గివ్స్ అథారిటీ టు పీపుల్, విచ్ మీన్స్ ద హోల్ క్రియేషన్ విల్ లిసన్. సృష్టి మొత్తం లోపడాల్సిందే. అందుకని యేసుప్రభువు అంటారు, నా నామమున మీకు అధికారాన్ని ఇచ్చాను. ఏంటి? దెయ్యములను పారదోలటానికి, అనారోగ్యతను స్వస్థపరుస్తానికి. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ అనాయింటింగ్, దట్ ఈస్ అథారిటీ. ఈ సెయింగ్ ఐ హావ్ గివెన్ యూ ద యాక్సెస్. నువ్వు చెప్పు, చేయాల్సిందే. అందుకని యేసుప్రభువు దగ్గరికి వచ్చిన సెంచురియన్ ఆయన అంటాడు, అయ్యా నేను అధికారం కలిగిన వ్యక్తిని, నాకు తెలుసు ఇది ఎట్లా పనిచేస్తుందో. ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఇది ఎట్లా వరకు అవుతాడు నాకు తెలుసు. అందుకని యేసయ్య చెప్తాడు, నువ్వు రావక్కర్లే, నా దాసుడు స్వస్థపరచమని నువ్వు మాట చెప్పు చాలు. ఐ నో హౌ అథారిటీ వర్క్స్, పవర్ వర్క్స్. అందుకని యేసుప్రభువు అంటాడు, హి వాజ్ మార్వెల్డ్. ఇశ్రాయేలు మొత్తంలో చూడలేదయ్యా ఇలాంటి వాడిని. ఎందుకంటే వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ఈ అన్యుడికి జ్ఞానం ఉంది. వీళ్ళు అజ్ఞానం నుండి దేవుడే చేస్తాడంటారు. వీళ్ళు నేర్చుకుంటానికి సిద్ధంగా లేరు. కానీ ఈయన చూడు, గ్రహించి నా దగ్గరకు వచ్చి నేను ఏం చేయాలని కోరుతున్నాడు. ఆయన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు మనం కూడా గమనించాలండి. గాడ్ వాంట్స్ us to be transformed. Transformation is always through knowledge. Without knowledge there is no transformation. జ్ఞాపకం చేసుకోండి. తెలివి లేకుండా మార్పు కలగదు. నీ జీవితంలో మారాలంటే తెలివి సంపాదించుకోవాలి. లోక తెలివా, దెయ్యముల జ్ఞానమా, దైవ జ్ఞానమా, మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఎప్పుడు చూసినా చదువులు పుస్తకాలే చదువుతానంటే ఆ సబ్జెక్ట్లోనే నీకు తెలివి. కొంతమంది చూడండి, దెయ్యాలు త్రూ విచ్ క్రాఫ్ట్ ఈరోజు ఎక్కువైపోయి, ఈ కార్యాలు ఎక్కువైపోయి. దే టాక్ అబౌట్ దేహాన్ని విడిచి బయటికి వస్తాం, నా దేహం బయటకు వచ్చేసింది, నాకు ఎక్కువ శక్తి వచ్చేసింది. ఏ శక్తి? దేవుని శక్తి కాదు. దెయ్యముల శక్తితో నింపబడుతున్నారు, దెయ్యముల జ్ఞానంతో నింపబడి ఉన్నారు. దేవుని వాక్యం చెప్పిన రీతిగా లోక జ్ఞానము, దెయ్యముల జ్ఞానము. మూడోది పైనుండి వస్తుందంట, విచ్ ఇస్ ప్యూర్, పరిశుద్ధమైనది, శుద్ధమైనది. ఏంటది? దేవుని జ్ఞానం. నోయింగ్ హౌ టు డూ అండ్ లెర్నింగ్ అండ్ లివింగ్ యాజ్ ఫర్ ఇట్. మార్పు మనలో రావాలి. దయచేసి ప్రార్థన చేద్దాం. లెట్స్ జస్ట్ స్టార్ట్ పోరింగ్ అవుట్ అవర్ సెల్ఫ్స్. దేవుని దగ్గర మనల్ని మనం కుమ్మరించుకుందాం.
దేవుని దగ్గర మన స్థితిని అలాగనే దేవుని దగ్గర చెప్పుకోదమ్మా. దేవా, ఇదిగోనయ్యా నా జీవితంలో కార్యం జరిగించాయా, నా జీవితంలో కదలిక దయచేయ. గివ్ మీ మూమెంట్, గివ్ మీ ద చేంజెస్. నీవు నిర్ణయించిన కాలము సమయము నా జీవితంలో అనుగ్రహించు ప్రభా. నువ్వు నడిపిన మార్గంలో నేను వెళ్తాను, నువ్వు నడిపే విధానంలో నేను జీవిస్తాను, నీకు నేను లోబడతానయ్యా. నా స్వభావాన్ని, నా మనస్తత్వాన్ని, మై క్యారెక్టర్ ఐ విల్ మెయింటైన్. లార్డ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయ్యా. అడగండి, దేవా నాకు సహాయం చేయి, ఇది భరించగలిగిన సహాయం దయచేయి, ఓర్చుకోగలిగిన సహాయం దయచేయి. నాకు చూపి ప్రభా, నేను ఎట్టు చూడాలని నాకు చూపి అయ్యా. నా దృష్టిని మలచు ప్రభా. లోక దృష్టిలో, స్వార్థ దృష్టిలో, పాపపు దృష్టిలో చూస్తున్నానేమో. దేవా, నీ ద్వారంగా నాకు చూపి అయ్యా, తెలియజేయ. నీ ఆత్మ ద్వారంగా నాకు దృష్టిని దయచేయి. గివ్ మీ ద విజన్ లార్డ్, గివ్ మీ ద డ్రీమ్ లార్డ్, గివ్ మీ ద థాట్ లార్డ్. ప్రతి మంచిది, ప్రతి మేలైనది జ్యోతిర్మయుడైన తండ్రి నీ దగ్గర నుండే వస్తుంది కదా ప్రభా. నీవు మేలు జరిగిస్తావు తండ్రి, నువ్వు మంచి చేస్తావు తండ్రి. నమ్ముతున్నామయ్యా. దృష్టి దయచేయి. నిరీక్షణ ఆధారమైన యేసయ్యా, నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా. నీ నామంలో మేము అడిగినవి మేము పొందుకుంటున్నాము కదా ప్రభా. పొందుకుంటామని విశ్వసిస్తూ ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చున్నామయ్యా. నీకు సమర్పించుకుంటున్నాము. మా తప్పిదములను క్షమించు, మా బలహీనతలను క్షమించు, మా లోపములను క్షమించు. లార్డ్, ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ లార్డ్. అడగండి, దేవుడిని అడగండి. నా సరిహద్దులు విశాలపరిచయ్యా, నన్ను అధికపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా. ఇంక్రీజ్ మై కెపాసిటీ లార్డ్, ఇంక్రీజ్ మై కెపాసిటీ లార్డ్. Remember, when you are asking God increase, He's going to give you suffering, but enjoy in your suffering. Rejoice in your suffering. Yet again I say, rejoice in the Lord. దేవుని యందు ఆనందించు, నీ శ్రమల మధ్యలో కూడా ఆనందించు. దేవుని నమ్ము, దేవుని పట్టుకో. నమ్మదగిన దేవుడు కార్యం జరిగిస్తాడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ శ్రమంలో నీకు సహించే శక్తిని ఇస్తాడు. దాని నుండి నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు సువర్ణము వలె బయటికి తీసుకొస్తాడు. మన విశ్వాస పరీక్ష, బంగారం ఎలాగైతే అగ్నిలో కాల్చబడి పరీక్షించబడుతుందో, మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. నిలబడదామా? సువర్ణము వలె నిలబడదామా? దేవునికి అంగీకారమైన జీవితాలుగా నిలబడదామా? లెట్ దేర్ బి బర్న్ట్ ఆఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. చెప్పు, దేవా నన్ను కాల్చేయ, నన్ను కాల్చు ప్రభా. నా జీవితాన్ని కాల్చు ప్రభా. నా స్థితిగతుల్లో నాకు కావాల్సిన ఉజ్జీవము దయచే ప్రభా. ప్రార్థన దయచే, విశ్వాసము దయచే, సమర్పణ దయచే, లోబడే కృపణ దయచే, లోబడే మనసును దయచే. దేవా సహాయము చేయి. దేవుని అడుగుదాం, దేవుని అడుగుదాం. నేను లోబడతాను ప్రభా, నేను సమర్పించుకుంటాను ప్రభా. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నాలో సహనం అధికపరిచయ, ఓర్పు, సహనము, ఓర్పు. దాన్ని బట్టే నిరీక్షణ క్యారెక్టర్ కదా ప్రభా. క్యారెక్టర్ బట్టే నిరీక్షణ కలిగి ఉంటాను కదా ప్రభా. లార్డ్, మంచి బుద్ధి దయచేయ, మంచి మనసును దయచేయ ప్రభా. ఎప్పుడు స్వార్థానికి కాక, దేవా నువ్వేమనుకుంటావా, నీకిష్టమా, నిన్ను సంతోషపెట్టగలమా? దేవా, మా జీవిత గమ్యం ఒకటే, నిన్ను సంతోషపెట్టాలి. మా జీవిత గమ్యం ఒకటే, బలా నమ్మకమైన మంచి దాసుడా నీ నోటి నుండి వినాలి. దేవా, నీకు అంగీకారమైన బ్రతుకు మాకు కావాలి ప్రభా. నీకు అంగీకారమైన జీవితం మాకు కావాలి ప్రభా. ఇదిగో అయ్యా, దయచేయ, మాకు దయచేయ. చెక్కయ్యా ప్రభా, మమ్మల్ని చెక్కయ్యా. అడగండి, దేవుని అడగండి. దేవా నన్ను చెక్కు ప్రభా, నన్ను చెక్కు, నన్ను చెక్కు ప్రభా. నువ్వు ఏ రీతిగా పంపించినా, ఏ స్థితిగతుల్లో పంపించినా, ఐ నో యూ విల్ డూ గుడ్ లార్డ్. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ లైవ్ ద్వారా నీ సన్నిధిలో మేము వస్తూ ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుండి, స్థలాల నుండి, దేశాల నుండి ఈ రీతిగా చేరొచ్చుగా ప్రభా, మమ్మల్ని దర్శించాయా. మా జీవితాల్లో చూడు, మా స్థితిగతులు చూడు, మా బ్రతుకులు చూడు. మా చుట్టూ జరుగుతున్న మార్పుని తుణీకరించకుండా, మార్పులో నువ్వు మేలు చేస్తావు, మేలు చేస్తున్నావు. ఈ మార్పుల ద్వారా మా జీవితాలు, నీ చిత్తము మా జీవితంలో నెరవేరుస్తానికి, మా గమ్యము మేము చేరటానికి నువ్వు నడిపిస్తున్నావు అనేది గ్రహిస్తానికి సాయం చేయ ప్రభా. Teach us to endure, Lord. Endure suffering. శ్రమను ఓర్చుకునేవారుగా, మాటల్ని భరించేవారుగా,
మనుషుల్ని క్షమించి దేవా అవకాశాలు తరుణాలు ఇచ్చి వారు మారటానికి దేవా నువ్వు మాకు ఎలాగ అవకాశాలు తరుణాలు ఇచ్చి మేము మారటానికి తరుణాలు అవకాశాలు ఇస్తున్నావు దేవా. అదే రీతిగా మా పొరుగువారు, మా కుటుంబస్తులు, మా వారు దేవా నీ చిత్తంలోకి వస్తానికి మేము మార్గంగా, మేము అవకాశముగా, మేము ఒక దీవెన కొనడానికి సహాయం చేయబడి లార్డ్ టీచ్ us టు ఫైట్ ద కార్నల్, శరీరాన్ని, శరీర క్రియల్ని జయించే శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు దయచే ప్రభా. నీ వాక్యం సెలవిస్తున్న మాట నమ్ముతున్నా ప్రభా. ఎంతైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో దేవా శరీర క్రియలను నెరవేర్చరండి దేవా. శరీర సంబంధమే మాలో ఇంకా ఉంటే నీ ఆత్మ నింపుదల లేదన్నది కదయ్యా. లేకపోతే నీ ఆత్మ నింపుదల అధికంగా నీ సహాయం లేదని అర్థము కదా ప్రభా. గ్రహించి సమర్పించుకునే నీ ఆత్మ ద్వారా నింపబడే జీవితాలు మాకు దయచే. నీ జీవాత్మను మాకు దయచేయ సహాయంగా. పరిశుద్ధాత్మ దేవా నిన్ను వేడుకుంటాం, నిన్ను ఆహ్వానిస్తున్నాము. ఫలించే ఫలము మాకు దయచేయ. ఆత్మ ఫలము మాలో ఫలించాలి ప్రభా. ఫలించువారుగా మమ్మల్ని చెయ్యయ్యా. ఇదిగో ప్రభా, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు వారి అవసరతల స్థితిగతులు లేరు కూడా దేవుడు అయ్యా. అపాయం నుండి తప్పిస్తానని చెప్తాను దేవుడు అయ్యా. దేవా ఇదిగో ప్రభా, నీ చిత్తంలో నిలిచి ఈరోజు వారు బలిపీఠాలని మరలా తిరిగి కట్టువారుగా, పాడైన బలిపీఠాలని మరలా తిరిగి కట్టువారుగా, పునాదులు సరిగా ఉన్నాయా పరీక్షించుకున్న వారుగా, నిలిచి ఉన్నామని మోసపరచబడేవారుగా కాకుండా పడిపోకుండా చూసుకున్నట్లుగా దేవా జాగ్రత్తతో, పరిశీలనతో నీ ఆత్మ స్వరము వింటూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మా జీవితాలు నీ చేతులకు సమర్పించుకుంటూ నీ ముందు ఎలా ఉన్నామని చూసుకోవాలి. మేము చేసేది నీకు అంగీకారమైనది పరీక్షించుకోవాలి. మా మాటలు నీకు అంగీకారమైనది పరీక్షించుకోవాలి. మా స్వభావం నీకు అంగీకారమైనది పరీక్షించుకోవాలి. దేవా ఈరోజు ప్రతి ఒక్కరు అవసరతలు నీ చేతులకు అప్పచెప్తున్నాం. ప్రతి ఒక్కరు అక్కర్ల అవసరతలు నీవే తీర్చి ఇష్టాచారంగా నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.